భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధానికి సిక్కులు ముందంజలో ఉంటారని సిక్కు మత గురువు సంజయ్ సింగ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ చిక్ చవాన్ గురుద్వార్లో నాందేడ్ నుంచి వచ్చిన మత గురువుకు స్వాగతం పలికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ధ సమయంలో పోరాటం చేసేందుకు సిక్కులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ట్రైనింగ్ ఇచ్చేటువంటిది ఇవాళ సిక్ కమ్యూనిటీ ద్వారా ఇవాళ భారతదేశానికి సిక్ కమ్యూనిటీ ఇవాళ హిందూ ధర్మ రక్షణ కొరకు యుద్ధ ప్రతిపాదన లాంటిది యుద్ధంలో ఎలా సైనికులు తయారు కావాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి దళ నాయకులు అంటే సిక్కు మతానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటిది ఇవాళ యుద్ధంలో ఎట్లా చేయాలి, రేపు ఈ యుద్ధం ద్వారా మనం దేని కొరకు మనం చేస్తున్నాం, ఇవాళ హిందూ ధర్మ రక్షణ కొరకు లాహోరీ ఫౌజ్ అన్నట్టు ఇవాళ గురు గోవింద్ సింగ్ మహారాజ్ తర్వాత మళ్ళీ అసోంటి గురువులు ఇవాళ ప్రతి దాంట్లో ఇవాళ ముందుండాలని చెప్పేసి ప్రతి దసరాకు బైసాఖి ప్రతి దాంట్లో వాళ్ళు విజిట్ చేసుకుంటా ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు కూడా తర్నాదల్ సంబంధించింది గర్జన్ సింగ్ గురుజీ ఇంకా వారితో పాటు వాళ్ళ మిత్ర బృందము వీళ్ళందరూ ఇవాళ భారతదేశానికి మేము ఎంత సేవ చేసినాం అన్నది నిరూపణ చేసుకుంటూ ఇవాళ ఉన్నటువంటి ప్రతి భారతీయునికి మన దేశం కొరకు మనం త్యాగాలు చేసినటువంటి సిక్కు మతం ఏంది ఇవాళ కూడా ఇవాళ దేశం కొరకు మేము బలిదానం చేస్తున్నాం అన్నట్టు ఇవాళ మన బారంబలా గురుద్వారా సిక్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ ప్రోగ్రాం చేయబడింది. కాబట్టి మిత్ర బృందానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి దసరా సందర్భంగా ఇవాళ సిక్ కమ్యూనిటీ ద్వారా ఇవాళ భారతదేశానికి సిక్ కమ్యూనిటీ ఇవాళ హిందూ ధర్మ రక్షణ కొరకు యుద్ధ ప్రతిపాదన లాంటిది యుద్ధంలో ఎలా సైనికులు తయారు కావాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి దళ నాయకులు అంటే సిక్కు మతానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటిది ఇవాళ యుద్ధంలో ఎట్లా చేయాలి, రేపు ఈ యుద్ధం ద్వారా మనం దేని కొరకు మనం చేస్తున్నాం, ఇవాళ హిందూ ధర్మ రక్షణ కొరకు లాహోరీ ఫౌజ్ అన్నట్టు ఇవాళ గురు గోవింద్ సింగ్ మహారాజ్ తర్వాత మళ్ళీ అసోంటి గురువులు ఇవాళ ప్రతి దాంట్లో ఇవాళ ముందుండాలని చెప్పేసి ప్రతి దసరాకు బైసాఖి ప్రతి దాంట్లో వాళ్ళు విజిట్ చేసుకుంటా ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు కూడా తర్నాదల్ సంబంధించింది గర్జన్ సింగ్ గురుజీ ఇంకా వారితో పాటు వాళ్ళ మిత్ర బృందము వీళ్ళందరూ ఇవాళ భారతదేశానికి మేము ఎంత సేవ చేసినాం అన్నది నిరూపణ చేసుకుంటూ ఇవాళ ఉన్నటువంటి ప్రతి భారతీయునికి మన దేశం కొరకు మనం త్యాగాలు చేసినటువంటి సిక్కు మతం ఏంది ఇవాళ కూడా ఇవాళ దేశం కొరకు మేము బలిదానం చేస్తున్నాం అన్నట్టు ఇవాళ మన బారంబలా గురుద్వారా సిక్ కమ్యూనిటీ